కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. నమస్కారం. మీడియా సోదరులకి, పత్రికా సోదరులకి, తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినటువంటి కొద్ది రోజుల్లోనే ప్రజా సమస్యల పరిష్కారం అయితే దృష్టి పెట్టడం, ఒక పక్క అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిపాలనా విధానాన్ని చక్కదిద్దుకుంటూ, మరో పక్క ప్రజా అవసరాలకు అనుగుణంగా నిత్యావసర వస్తువులుగా మారినటువంటి కొన్ని సమస్యల మీద అమలుకు దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. అందులో భాగంగా చూసుకుంటే ఇవాళ ఉచిత ఇసుక విధానం సామాన్యుడికి గత ప్రభుత్వంలో అతి భారమైపోయినటువంటి ఈ ఇసుక విధానం ఆనాడు ఎన్నికల ముందే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుకను అందిస్తాం, ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకి చెందకుండా, దాని మీద ఆశించకుండా ఓన్లీ ట్రాన్స్పోర్టు, అలాగే లోడింగ్, అన్లోడింగ్, దీనికి అయ్యే ఖర్చునే వినియోగదారుడు ఉపయోగించుకునేలా సెస్సులు కానీ ఇది కాంట్రాక్టర్లు కానీ ఎవరినే పెట్టకుండా ఇక్కడ గృహ నిర్మాణ సంస్థ పేరుతో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ గారు చేసిన నిర్వాహకం ఏంటంటే 98 లక్షల టన్నుల ఇసుకనే అతి దారుణంగా దోచేసుకుపోయినటువంటి పరిస్థితి. మొత్తం మింగేశారు. హైదరాబాదు, వైజాగ్, బెంగళూరు ఇలా బ్లాక్ మార్కెట్లో అమ్మేసినటువంటి పరిస్థితి. పేరుకు మాత్రం గోదావరి నుంచి బయటకు వచ్చే వరకు, కృష్ణా నుంచో ఇది గృహ నిర్మాణ సంస్థకి, హైవే ఎక్కిన తర్వాత జంప్. అటువంటి పరిస్థితులు లేకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లతో ప్రతి జిల్లాలో కూడా అధికారులతో ఒక కమిటీని వేయడం, డే టు డే పర్యవేక్షణ చేయడం, ఎక్కడా ఇది తప్పు జరగకుండా. దీని మీద చూసుకుంటే ఈ రాష్ట్రంలో నిర్మాణమైనటువంటి ఇళ్ల కోసం ఈ నాయకులంతా కలిసి జగన్మోహన్ రెడ్డితో సహా కేవలం 5 సంవత్సరాల్లో ఈ ఇసుక మీదే ఈ తప్పుడు పాలసీ పెట్టి 50,000 కోట్ల రూపాయలు దూసేశారు. నిజంగా 50,000 కోట్ల రూపాయలని ఇసుక మీద వచ్చేదాన్ని ఆదాయంగా తీసుకుని ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేస్తే ఇప్పటి వరకు కట్టినటువంటి ఇళ్లలో సగం ఇళ్లు ఆ డబ్బులతో కట్టేటటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి జగనన్న ఇళ్లను గొప్పగా చెప్పుకున్నారు. దానికి 5 లక్షలు 6 లక్షలు అవుతుందన్నారు.
ఇసుకే 2 లక్షలు 2.5 లక్షల దాకా అయిపోయినటువంటి పరిస్థితి. నిజంగా ఆ రోజు ఈ విధానాన్ని పెట్టుంటే వాడికి ఆ 2 లక్షలు మిగులు కదా సామాన్యుడికి. ఇది చేసిన గొప్పతనం ఏంటి?